నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక నక్షత్రం సిరీస్ స్టార్ట్ చేసాము. గతంలో వచ్చి రాసుల గురించి అయితే సంపూర్ణ జాతకాలు చెప్తూ వచ్చాం గురుగారు. వాటికైతే చాలా మంది అడుగుతూ వచ్చారు, అంటే నక్షత్రాల వారీగా కూడా ఇంకా క్లియర్ గా తెలియచేయచ్చు కదా అని చెప్పి. సో అందుకే మనం అయితే నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేస్తాం. అశ్విని అలానే భరణి నక్షత్రం అయితే అయిపోయిందండి. ఆ వీడియోలు కనుక మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, తప్పకుండా చెక్ చేయండి. గురుగారు, ఇప్పుడు మనం వచ్చేసి కృతికా నక్షత్రం దగ్గర ఉన్నాం. అవును. వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి గురుగారు? అలానే ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి మిత్ర నక్షత్రాలు ఏవి, అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వ్యాపారం కోసం చూస్తున్నా కూడా మిత్ర నక్షత్రాలు ఏవో తెలిస్తే వాళ్ళకి సులువుగా ఉంటుంది కదా, అవి తెలియజేస్తూ గురుగారు క్షేత్ర దర్శనం. మనమైతే కనుక ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన క్షేత్రం గురించి కూడా తెలియజేస్తూ వస్తున్నాం, అది కూడా పాదాల వారీగా. ఇప్పటిదాకా యూట్యూబ్ లో అయితే ఎవ్వరు చెప్పలేదు గురుగారు. మీరైతే మీ స్టడీని మొత్తం మా కోసం, మా ప్రేక్షకుల కోసం అయితే తెలియజేస్తున్నారు. సో మామూలుగా మనం క్షేత్రాన్ని దర్శించుకుంటేనే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మనలో. అలాంటిది ఆ క్షేత్రాన్ని మన నక్షత్రానికి మన పాదానికి ఎగ్జాక్ట్ గా ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేయడం వల్ల ఫలితం కోటి రెట్లు. అంతే గురుగారు. సో తప్పకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వబోతున్నామండి. సో కృతికా నక్షత్రం వాళ్ళు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. చెప్పండి గురుగారు. ఇప్పుడు కృతికా నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రాధిపతి రవి అవుతాడమ్మా. రవి అంటే మామూలుగా గ్రహాలకి రాజు. అవును. అలాంటి వాడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు స్వతసిద్ధంగానే చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి వాళ్ళు. మంచి టాలెంట్, మంచి స్కిల్స్, స్పోర్టివ్నెస్, విపరీతమైనటువంటి తేజస్సు, వర్చస్సు, శారీరక కళ, అందం, తెలివితేటలు అన్నీ ఉంటాయి వీళ్ళలో. కృతికా నక్షత్రం వాళ్ళు. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చూడండి, చూసేసరికి మనకి ఎలా ఉంటాడు ఆయన, ఎంత అందంగా ఉంటాడు చూడండి. అసలు అందానికి నిజంగా చెప్పాలంటే దేవతల్లో అందమైన వాడు ఎవడు అంటే ఎవరిని చెప్పచ్చో తెలుసా మీకు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అందగాడు, మహా అందగాడు. మిగతా దేవతలు వేరు, కానీ అందానికి మంచి అట్రాక్టివ్నెస్కి కూడా కృతికా నక్షత్రం వాళ్ళు చాలా విశేషమైనటువంటి లెక్కలోకి వస్తారనమాట. చూడడానికి చాలా బాగుంటారు వీళ్ళు. వాళ్ళు రంగు ఎలా ఉన్నా కూడా, హైట్ ఉన్నా, పొట్టున్నా, పొడుగున్నా కూడా ఎదుటి వాళ్ళని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటారు వీళ్ళు. మ్యాగ్నెట్ లాగా విపరీతమైనటువంటి కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఆ తర్వాత విపరీతమైనటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ప్రతి వ్యక్తిని కావాలనుకుంటారు వీళ్ళు. ప్రతి వ్యక్తితోటి కూడా రిలేషన్ బాగుంటుంది వీళ్ళకి. సంతోషంగా ఉంటారు ఫస్ట్. వీళ్ళు ఆనందంగా ఉంటూ పక్క వాళ్ళని ఆనందంగా ఉంచగలిగేటటువంటి లక్షణాలు కృతికా నక్షత్రం వాళ్ళకి విపరీతంగా ఉంటాయి. కాబట్టి కృతికా నక్షత్రాలు ఎప్పుడు చూసినా స్మైలీ ఫేస్. వాళ్ళని చూస్తే ఆనందం, సంతోషం, వాళ్ళతో గడిపితే ఆనందం, వాళ్ళతో ఉంటే ఎంటర్టైన్మెంట్, వాళ్ళతో ఉంటే ఒక భరోసా, వాళ్ళతో ఉంటే తెలియనటువంటి ఒక మానసిక ప్రశాంతత వస్తాయి. అది ఈ యొక్క కృతికా నక్షత్రం వాళ్ళలో ఉండే ప్రత్యేకత. చిన్నపిల్లలు కూడా చూడడానికి ఎంత బాగుంటారంటే ఈ కృతికా నక్షత్రం వాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తున్నావా అనిపిస్తుంది అన్నమాట. ఒక అమ్మాయిలైనా కూడా చక్కని కళ, అందరూ ఎత్తేసుకోవడాలు, ముద్దాడాలు, విపరీతమైన దిష్టి విపరీతంగా ఉంటుంది. చిన్నప్పుడు వీళ్ళకి పాకడం కానీ, నడవడం కానీ, మాట్లాడడం కానీ తొందరగా వచ్చేస్తాయి. విపరీతంగా మాట్లాడేస్తారు వీళ్ళు. ఆ మాటలు తట్టుకోలేరు పెద్దవాళ్ళు. తెలివిగా మాట్లాడేస్తారు వీళ్ళు. వీళ్ళు తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అయ్యి బాబు ఏట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడని. అంత తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. చదువు పట్ల కూడా అంతే. గ్రాసింగ్ పవర్ చాలా ఎక్కువ వీళ్ళకి. ఫిజిక్స్, మ్యాథ్స్, అలాగే దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విషయాల పట్ల అవగాహన విపరీతంగా ఉంటుంది. ప్రయోగాలు చాలా బాగా చేయగలుగుతారు. స్నేహితులతో చాలా బాగా మెలగగలుగుతారు. వీళ్ళ చుట్టూ స్నేహితులు బెల్లం చుట్టూ ఏగలా మూగుతారని చెప్పచ్చు. అందరితోటి ప్రేమను పంచుకోగలుగుతారు. లెక్చరర్స్కి, టీచర్స్కి వీళ్ళంటే చాలా ఇష్టం. అందరికన్నా పేరెంట్స్కి వీళ్ళంటే ప్రాణం. ఒకవేళ 2-3 పిల్లలు ఉన్నా కూడా వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వీళ్ళకి తెలియకుండానే. అంతలా వీళ్ళ బిహేవియర్ కానీ, వ్యవస్థ కానీ ఉంటుంది. కుటుంబంలోనే కాదు, సమాజంలోనే కాదు, ఇరుగు పొరుగు వారి దగ్గరే కాదు, అన్ని చోట్ల కూడా వీళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పచ్చు. ఆకర్షించుకోవడం విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ఫంక్షన్స్ విషయంలో కూడా వీళ్ళు ఒక సెలబ్రిటీలో ఉంటారు. అందరూ వీళ్ళు వస్తున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చారంటే కనుక ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఆ ఫంక్షన్ యొక్క రూపురేఖలు మార్చేస్తారు వీళ్ళు. ఎంటర్టైన్మెంట్, సరదా, సంతోషం, ఉత్సాహం, చలాకీతనం, కలుపుకునేతనం, మాటకారీతనం, ఇవన్నీ బాగా విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాలేజీలో కూడా చాలా స్పోర్టివ్గా ఉంటారు వీళ్ళు. లెక్చరర్స్ని కూడా ఆశ్చర్యపరచగలిగేలా ఉంటారని చెప్పచ్చు. మార్కులన్నా, ర్యాంకులన్నా, చదువన్నా మంచి మంచి ప్రావీణ్యత సంపాదించుకోవడం అన్న వీళ్ళకి చాలా ఇష్టం. అందుకనే తొందరగా వీళ్ళకి ఈ యొక్క స్కూళ్ళలో కాలేజీ పూర్తయిపోయిన వెంటనే
తొందరగా ఉద్యోగాలు వచ్చేస్తూ ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్స్లో తొందరగా సెలెక్ట్ అవ్వడాలు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు రావడానికి కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, ఇలాంటివి సులువుగా వచ్చే అవకాశాలు, గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. తొందరగా వీళ్ళ జీవితంలో లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు బాగా ఉంటుంటాయి. వీళ్ళకి బాధ్యత ఎక్కువ, కుటుంబ బాధ్యత కానీ, పరువు ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం కానీ బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకు కూడా వైద్య రంగం బాగా సూట్ అవుతుంది. అలాగే వీళ్ళకు కూడా ఏంటంటే కనుక రాజకీయాలు బాగా సూట్ అవుతాయి, సినిమా పరిశ్రమ బాగా సూట్ అవుతుంది, వ్యాపార రంగం బాగా సూట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ బాగా సూట్ అవుతుంది, వెహికల్ ఫైనాన్స్ రంగము బాగా సూట్ అవుతుంది. అలాగే మొక్కలకి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటివి, లేకపోతే సోలార్ ప్లాంట్లు, విద్యుత్ ప్లాంట్లు, రవికథ అధిపతి దానికి సంబంధించి అగ్నికి సంబంధించినటువంటివన్నీ కూడా. అయితే విద్యుత్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు ఇవన్నీ కూడా విపరీతంగా యోగించేస్తాయి వీళ్ళకి. అలాగే దానికి రిలేటెడ్గా ఏదైనా సరే అంటే వంటలు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివన్నీ బాగా సూట్ అవుతాయి. బంగారం వ్యాపారం, ఆయిల్స్, లెక్కరు ఇవన్నీ కూడా వీళ్ళు బాగా సూట్ అవుతాయని చెప్పొచ్చు. అలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం వీళ్ళకి బాగా సూచిస్తుందని చెప్పొచ్చు. ప్రయాణాలు అంటే వీళ్ళు బాగా ఇష్టపడతారు. తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం ఇవన్నీ బాగా ఇష్టపడతారు వీళ్ళు. అలాగే ప్రధానంగాను పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఇటుకలకు సంబంధించి ఫ్యాక్టరీలు, పెంకులకు సంబంధించిన ఫ్యాక్టరీలో, రేకులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో, అంటే గృహానికి సంబంధించి రిలేటెడ్గా శానిటరీ టైల్స్ ఇలాంటి ఫ్యాక్టరీలో, ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. అలాగే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయడం, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా ప్రావీణ్యం ఇవ్వగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగాలు చేసే చోట కూడా వీళ్ళకి కీర్తి గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. వీళ్ళని ఎవరిని తిట్టినా అవమానించినా తట్టుకోలేరు. వీళ్ళకి ఏంటంటే గౌరవ మర్యాదలు అంటే చాలా ఇష్టం. తొందరగా వీళ్ళు వీక్ అయిపోతారు. ఎవరైనా తిట్టినా, అవహేళన చేసినా, ఎవరైనా చిన్నచూపు చూసినా వీళ్ళ జీవితంలో తొందరగా సిక్ అయిపోయేటటువంటి లక్షణాలు, ఫీల్ అయిపోయే లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటుంటాయి. కాబట్టి సెన్సిటివ్నెస్ బాగా ఎక్కువ. పైకి చూడడానికి గాంభీర్యంగా కనపడతారు కానీ మాట అనలేరు, మాట పడలేరు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అలాగే ప్రేమతత్వపరమైన వ్యక్తులు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తారంటారు చూసారా, అది వీళ్ళని చూసే చెప్పచ్చు. స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరికైనా సరే ప్రేమించారా అంటే కనుక అండగా ఉండిపోతారు వీళ్ళు. అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కాబట్టి తొందరగా ఎవరికి ప్రేమలో పడరు వీళ్ళు. తొందరగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేశారా లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారే తప్ప మధ్యలో వాడుకుని వదిలేయడాలు వీళ్ళ జీవితంలో ఉండవు. వీళ్ళకు కూడా కోరికలు విపరీతంగా ఉంటాయి. కామపరమైన కోరికలు అవ్వచ్చు, వస్తువుపరమైన కోరికలు అవ్వచ్చు, వాహనపరమైన కోరికలు అవ్వచ్చు, లగ్జరీ లైఫ్ని అనుభవించడాలు, ఫుడ్ విపరీతమైన ఇష్టమైనటువంటి పదార్థాలు తినడానికి ఆహార లౌల్యం అవ్వచ్చు, విపరీతంగా ఉంటాయి. చూసిన వస్తువుల్లో కొనేసుకోవాలనుకుంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఎక్సర్సైజ్ అయినా, శారీరక కండ దృఢత్వమైన వ్యాయామాలు చేయడం అన్నా చాలా ఇష్టపడతారు. అలాగే శారీరక సౌష్ఠవం కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం కోసం బాగా ఎక్కువ ప్రాకులాడతారని చెప్పచ్చు. హెల్త్ కేర్ బాగా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా ధ్యానము, మెడిటేషనము, యోగా లేకపోతే ఎక్సర్సైజులు ఇలాంటివి బాగా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంట్లో కూడా వీళ్ళంటే చాలా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఉన్నా కూడా ఇంట్లో వీళ్ళకి ముందర చెప్తారనమాట. వీళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటారు. ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు కూడా వీళ్ళ సూచనలు సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం కానీ, అంటే అంత తెలివితేటలు, సమయస్ఫూర్తి, వీళ్ళకి తెలిసిందైతే తెలుసని చెప్తారు, తెలియదని కూడా నాకు తెలియదని చెప్తారు తప్ప అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అవతలను మోసం చేయడాలు ఇలాంటివి ఉండవు. సాధారణంగా ఎవరినో మోసం చేసి బతికేయాలని ఆలోచన వీళ్ళకి ఉండవు. మోసాన్ని ఇష్టపడరు. ఫస్ట్ అన్యాయంగా సంపాదించడానికి ఇష్టపడరు. నిజాయితీగా సంపాదించడానికి, నెమ్మదిగా ఎదిగినా బాగా ఎదగడానికి, ధర్మబద్ధంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. పరోపకారం యదం శరీరం, ఇతరులకి సహాయం చేయడం, దానగుణం, దయాగుణం, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, పూజల్లో ఎక్కువ పాల్గొనడాలు, పెద్దలకి గౌరవ మర్యాదలు ఇవ్వడాలు, ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా విశేషంగా శ్రద్ధ వీళ్ళైతే వీళ్ళకి ఉంటుంది. కానీ వీళ్ళ జీవితంలో దురదృష్టం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎన్నోసార్లు పడిపోయి లేస్తారు. ఎన్నోసార్లు అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, లేదా వ్యాపార పరంగా కానీ అవకాశాలు చేజారిపోతూ ఉండడంతో జీవితంలో మానసిక క్షోభ, మానసిక వైకల్యానికి గురయ్యే అవకాశాలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. చెయ్యని దుప్పకి నిందారోపణలు, కుటుంబ కలహాలు, ఆర్థిక విషయాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడాలు, ఇలాంటి వాటి వల్ల వీళ్ళ జీవితంలో చాలాసార్లు ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, వృధా ఖర్చులు, ఇలా మొండి బాకాయలు ఉసులవ్వపోవడాలు, రుణబాధలు, వీటి ప్రభావం మాత్రం కొన్నాళ్ళు వీళ్ళని నిలిపేస్తుందని చెప్పచ్చు.
సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితులు కలగజేస్తూ ఉంటుందని చెప్పొచ్చు. కుటుంబంలో కలహాలు కలగజేస్తుంది, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలను కలగజేస్తుంది, ప్రాణ స్నేహితులను దూరం చేస్తుంది. ఇలాగ ఎన్నో రకాల వివాదాలని డబ్బు వెళ్ళని జీవితంలో మారుస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు 35 నుంచి 40 సంవత్సరాల వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఆ వయసే వీళ్ళకి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. అనారోగ్య సమస్యలు, రుణబాధలు, సడన్గా డబ్బులు ఇందులో పెట్టి మోసపోవడాలు, కోర్టు కేసులు ఇరుక్కోవడాలు, రకరకాల సమస్యలన్నీ కలగజేస్తుంది. వాహన ప్రమాదాలు ఇవన్నీ కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమయంలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే కృత్తికా నక్షత్రం వాళ్ళకి బుధుడు చాలా బలంగా ఉండాలి, రవి చాలా బలంగా ఉండాలి, శుక్రుడు చాలా బలంగా ఉండాలి. ఉన్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా తట్టుకోగలుగుతారు. అవే కనుక లేదనుకోండి, వీళ్ళ జీవితంలో తీవ్రంగా మానసిక వేదనకి గురవుతారు. ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం విషయంలో, సంతానం విషయంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. అందునే మాకు డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మేము జాతకం చూసి ఏ నక్షత్రం, ఏ యొక్క రాశులు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేస్తూ ఉంటాం. కాబట్టి తద్వారా దోషాలు పోయి నష్టాలు లేకుండా ఉంటాయి. వీళ్ళకి సక్సెస్ అవుతారు జీవితంలో, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎందులోనైనా సరే విజయం పొందగలుగుతారు. ఎందుకంటే నక్షత్రం చాలా బలంగా ఉంది. దాన్ని మనం ఎంత బాగా వినియోగించుకుంటున్నాం అన్న దాంట్లో చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. గురుగారు, వీళ్ళకి మిత్ర నక్షత్రాలు ఏవి గురుగారు? తప్పకుండానమ్మా. అయితే వీళ్ళు ఎవరెవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందయ్యా, లేదా వ్యాపారం చేస్తే కలిసి వస్తుందయ్యా అని అంటే కనుక కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ, భరణి కానీ, కృత్తిక, మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర, పునర్వసు 3, 4 పాదాల వారు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారు, చిత్త 2, 3 పాదాలు, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట 2, 3 పాదాల వారు, శతభిషం, పూర్వాభాద్ర 3, 4 పాదాల వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళతోటి వివాహమైనా చేసుకోవచ్చు, వ్యాపారాలైనా చేయొచ్చు, మీరు అనుకున్న రిలేషన్ ఏమైనా సరే పెట్టుకుని బాగుంటుంది. గురుగారు, చివరిగా క్షేత్ర దర్శనం తెలుసుకునే ముందు గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య, వారం అవి కూడా తప్పకుండానమ్మా. అయితే వీళ్ళకి కలిసి వచ్చే వారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు అధిపతి కదా. కలిసి వచ్చే దిక్కు పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది. అందుకని వ్యాపారాలకు వెళ్ళినా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, వివాహాల కోసం ప్రయత్నం చేసినా మీ ఇంటికి ఉన్నటువంటి దిక్కుకి పశ్చిమం, వెస్ట్ సైడ్స్గా ప్రయత్నం చేసుకున్నట్లయితే కొంచెం మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగతా దిక్కు పనికిరావని మాత్రం కాదు. ఇక కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 2 వీళ్ళకి అదృష్ట సంఖ్య ఉండబోతుంది. కాబట్టి వీటిని వినియోగించుకోవచ్చు. గురుగారు, విదేశీ యోగం ఉందా? బ్రహ్మాండంగా చెప్పాను కదా, మొట్టమొదటి విదేశాలు ఈజీగా వెళ్ళగలుగుతారు. వీళ్ళు వీసాలు వస్తాయి, మంజూరు అవుతాయి, విదేశాల్లో ఎక్కువ మంది సెటిల్ అవుతారు వీళ్ళు. కాబట్టి విదేశాల్లో ఉద్యోగ సమస్యలు ఎదురవుతూ ఉండే పరిస్థితులు ప్రస్తుతం బాగా ఉన్నాయి. కాబట్టి జాతకం చూపించుకుని జాగ్రత్త పడండి. విదేశాల్లో ఉన్నవారు. కృత్తికా నక్షత్రం ఏ రాశి కిందకు వస్తుంది గురుగారు? కృత్తికా నక్షత్రంలో 1వ పాదం అయితే కనుక మేషరాశిలో పోతుంది. 2, 3, 4 పాదాల వారేమో వృషభ రాశిలోకి వెళ్తాయమ్మా. ఓకే గురుగారు, చివరిగా వీళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి పాదాల వయసుకి ఒకసారి తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. అయితే వీళ్ళు కలిసి వచ్చేటటువంటి అంటే 1వ పాదం వారు అనుకోండి, పెదలంక శ్రీ కృత్తికేశ్వర స్వామి వారు ఉన్నారు. పెదలంక ఇవన్నీ ద్రాక్షారానికి 30 కిలోమీటర్లు ఉన్నాయి. దక్షారామం అంటారు, ద్రాక్షారం. ముందర క్షేత్రానికి వచ్చేసి దండం పెట్టేసుకుని, పంచారామ క్షేత్రం ఒక క్షేత్రం కాబట్టి అక్కడ నుంచి లొకేషన్ పెట్టుకుంటే గూగుల్ మ్యాప్స్లో మీకు చాలా ఈజీగా సరౌండింగ్ 30 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఇవన్నీ ఉంటాయి, నేను చెప్పిన క్షేత్రాలన్నీ కూడా. కాబట్టి 1వ పాదం వారు అయితే కనుక పెదలంక గ్రామంలో శ్రీ కృత్తికేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నట్లయితే మీకు తిరుగు ఉండదు, ఏ దోషమైనా పోతుంది. ఇక 2వ పాదం వారు కొంకుతురు, మా గ్రామానికి పక్క గ్రామమే కొంకుతురు, శ్రీ కుంతి మాధవ సమేత మల్లేశ్వర స్వామి వారు. చాలా విశేషం, చాలా పట్టు, ఎన్నో కోరికలు తీర్చేసాడైనా. ఎంతోమంది వివాహం అవ్వని వాళ్ళు, సంతానం కలిగిన వారు, వ్యాపారం నష్టపోయిన వారు అక్కడ ఒక్కసారి దర్శనం చేస్తే వాళ్ళు దరిద్రం వద్ద పోతుంది. ఊరు పేరు ఏంటి? కొంకుదురు. కొంకుదురు అంటారు దాన్ని. రాజమండ్రి నుంచి పొద్దున్నే డైరెక్ట్ బస్సు కూడా ఉంది, 6 గంటలకి డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అది. తర్వాత 3వ పాదం వారు కరప, అంటే కాకినాడ దగ్గరలో ఉంది అది. కాకినాడలో బస్సు దిగిపోయి వెళ్ళిపోవచ్చు, 10 కిలోమీటర్లు వస్తుంది. శ్రీ కర్పూరేశ్వర స్వామి వారిని ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక 4వ పాదం వారు కాజులూరు అని ఉంటుంది, అది ద్రాక్షారానికి దగ్గరలో ఉంటుంది. శ్రీ కామేశ్వర స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోవాలి. కామేశ్వరుడు అంటే కనుక కామము అంటే కోరికలు తీర్చేటటువంటి స్వామివారిని అర్థం. ఎటువంటి కోరికైనా సరే, అంటే మనం అనుకుంటాం కామం అంటే ఇంకోటి అనుకుంటాం, కామం అంటే అది కాదు. కోరికలు అంటే నేను చెప్పాను కదా, ధర్మపరమైన కోరికలు, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళవ్వాలి, సంతానం కావాలి, వ్యాపారం పెట్టుకోవాలి, అప్పులు బాధలు పోవాలి, ఆరోగ్యం కావాలి, ఇలాంటి ధర్మపరమైన కోరికలు ఏవైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి క్షేత్రాల్లో ఏ క్షేత్రానికి, ఏ పాదం వారు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఆ క్షేత్రానికి వెళితే ఆ కోరికలు తొందరగా తీరతాయి. చాలా మీకు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసినంత వరకు మీ జీవితం వేరు, చేసాక మీ జీవితం వేరు. కావాలని పరీక్ష చేసి చూసుకోవచ్చు.
తప్పకుండా గురుగారు. ఇప్పటిదాకా అయితే కనుక ఈ యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదండి ఏ క్షేత్రాన్ని దర్శిస్తే నక్షత్ర పరంగా పాదాల పరంగా కూడా గురుగారు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో తప్పకుండా మీరు కనుక ఎవరైనా కృతికా నక్షత్రం వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ లైక్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా నేరుగా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.